వ్యూయర్స్, బైకర్ టీజర్ చూసిన వాళ్ళందరికీ అబ్బా ఇలాంటి సినిమా ఒకటి తెలుగులో వస్తే బాగుండు, చాలా రోజులు ఎదురు చూస్తున్నాం అనుకున్న వాళ్ళకి ఐ ఫీస్ట్ లాగా బైకర్ మూవీ వచ్చేసింది. టీజర్ మీరు చూసే ఉంటారు. టీజర్లో శర్వానంద్ గారితో పాటు ఇంకొక హీరో మనకి షాకింగ్ సర్ప్రైజింగ్లా కనిపించారనమాట. అదే నన్ అదర్ దెన్ డాక్టర్ రాజశేఖర్ గారు. డాక్టర్ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు ఇవాళ. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు, అందరికి కనిపించారు టీజర్లో. అప్పటికి ఇప్పటికీ మీరు ఇలాగే ఉంటారా, మీరు ఇంకా అసలు మార్పు రాదా మీలో అన్నట్లు ఉన్నారు. ఇది అంటే ఎలా మెయింటైన్ చేస్తారు ఇలాగా? అంటే హీరోస్ అంటే ఆబ్వియస్గా మెయింటైన్ చేయాలి, బట్ మేము తినంది మీరు తింటున్నది ఎక్స్ట్రా ఏదైనా ఉందా అలా మెయింటైన్ చేయడానికి? అదేం లేదా, రెగ్యులర్ డైట్ అంతే? రెగ్యులర్ డైట్ ఏదైనా తింటాను. నో నాన్ వెజిటేరియన్. ఎన్ని నెలల నుండి సార్ అసలు? ఫస్ట్ నుంచి 7-8 yearsగా. 8 yearsగా నో నాన్ వెజ్. ఎగ్ కూడా? ఎగ్ తింటాను. ఏది పరిగెత్తుదో, ఏది ప్రాణానికి కోసం భయపడి పారిపోతుందో అదంతా ముట్టుకోను, మిగిలినంత. గ్రేట్ గ్రేట్ సార్. అంటే ఫిష్ తినను. ఇస్ దేర్ ఎనీ రీజన్ భయపడే వాటిని తినకూడదు? అవును, అదో ప్రాణం కదా, మనం చంపింది చాలు, తినింది చాలు అని ఆపుకున్నాను. చాలు ఇంకా. నైస్ సార్. బైకర్ మూవీలో మీరు కనిపిస్తూనే ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఇంకొక లెవెల్కి వెళ్ళాయి అన్నమాట. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ సంథింగ్ బిగ్ అనే ఆలోచన వచ్చింది అందరికీ. ఓకే. ఒకటి కాన్సెప్టే ద ఫెచింగ్ ఫ్యాక్టర్, ఇంకొకటి మీరు కనిపించడం, శర్వానంద్ గారు కనిపించడం. యూ టెల్ us వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని చూస్ చేసుకున్నారు? ఐ మీన్ వెన్ దే అప్రోచ్డ్ యూ సెడ్ yes. ఆయన అభి గారి సబ్జెక్ట్ చెప్పినప్పుడే, అభిలాష్ గారు డైరెక్టర్. అవును, అభిలాష్. సో అభిలాష్ గారు సబ్జెక్ట్ చెప్పినప్పుడే నాకు బాగా కాన్ఫిడెంట్గా ఉండింది. మంచి సబ్జెక్ట్ చేస్తున్నాము, ఇది చెయ్యాలి ఈ క్యారెక్టర్, ఎందుకంటే దాంట్లో సోల్ ఉంది అని ఆ క్యారెక్టర్ చేశాను. నేను అనుకున్నట్టే ఇప్పుడు నేను ఇంకా చూడలేదు, బట్ చాలా టెక్నీషియన్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అని అందరూ మెచ్చుకున్నారు. గ్రేట్. సో నా క్యారెక్టర్ కూడా బాగుందని మెచ్చుకున్నారు. సో వెరీ హ్యాపీ. వెయిటింగ్ ఫర్ April 3rd రిలీజ్. అమేజింగ్, నైస్ సార్. చాలామంది హీరోలకి యాజ్ ఎ హీరోగా అందరు నచ్చుతారు, కానీ ఫైట్స్ బాగుంటాయి, డ్యాన్స్లు బాగుంటాయి, యాక్షన్ బాగుంటుంది. మీ ఒక్కరికి నాకు తెలిసి మీ స్మైల్ బాగుంటుంది అన్నది ఫస్ట్ నుంచి ఉంది. రాజశేఖర్ గారి స్మైల్కి డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ మాట్లాడుతూ దాంతోపాటు నా స్మైల్ గురించి మాట్లాడుతున్నారు అంటే? అదే, నా స్మైల్ గురించి మాట్లాడి ఏమైపోయింది, మొన్న పంటి డాక్టర్ దగ్గర వెళ్తే మీరు ఎక్కువ తోముకోకండి, మీరు ఎలా తోమినారు, మీ పళ్ళతో అరిగిపోయింది అన్నట్టు డాక్టర్ చెప్పారు. నేను స్మైల్ బాగుందని, టీత్ క్లీన్ ఉండాలి అని నేను ఫోకస్ చేస్తూ ఉంటా. అది ఓవర్ అయిపోయింది, ఇప్పుడు తగ్గించాను. అంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ కూడా సీరియస్గా తీసుకుంటే. సార్, వాకింగ్ విత్ యూ అనేది చాలా మందికి చాలా స్పెషల్ ఫ్యాక్టర్, ఎందుకంటే యూ హ్యావ్ డన్ సో మెనీ ఫిలిమ్స్, యూ ఆర్ హియర్ ఫ్రమ్ సో లాంగ్. ఈ కైండ్ ఆఫ్ అంటే నార్మల్గా మీరు ఏ మూవీలో చేసినా, ఎస్పెషల్లీ మల్టీ స్టారర్ చేసినప్పుడు ద యాక్టర్స్ దే టాక్ టు యూ. సార్, మాకు చాలా ఆనందంగా ఉంది మీతో వర్క్ చేయడం. అలాగా ఈ మూవీలో శర్వానంద్ గారి దగ్గర మీ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఎలా ఉండేవి? అయ్యో, వెరీ నైస్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఆయన క్యారెక్టర్ కోసం ఆయన చేసిన హార్డ్ వర్క్ నేనే ఎక్కువసారి చూశాను. ఎందుకంటే కేబీఆర్ పార్క్లో నేను జాగింగ్ వెళ్తుంటా. సో అక్కడ శర్వానంద్ గారు ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచి ఈ కమ్స్ రెగ్యులర్లీ అండ్ 4.5 kilometers ఉంటుంది. ఆ 4.5 kilometers పరిగెడతారు. సో అది అన్లెస్ యు ఆర్ ఫిట్ ఎనఫ్ యూ కాంట్ డూ దట్. సో హీ వాజ్ వెరీ ఫిట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ మీరు సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. సో ఫిట్. సో ఫిట్. సార్, మల్టీ స్టారర్ అనేది నార్మల్గా అంటే
మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ ఈ జనరేషన్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. సో 2 generations యాక్టర్స్ కమింగ్ టుగెదర్, యాక్టింగ్ టుగెదర్, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది ఎలా ఉంటుంది సార్? అంటే మీ ఎక్స్పీరియన్సెస్ కంప్లీట్లీ డిఫరెంట్. అప్పుడు సినిమా వేరు, ఇప్పుడు సినిమా వేరు. అలా మాట్లాడుకోవడం నాకు రాలేదు సిచ్యువేషన్స్. అండ్ మాట్లాడుకోవడానికి కూడా ఏముంటుంది, అన్ని టెక్నిక్లో ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎస్. అన్ని థింగ్స్లోనూ ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంది. సో అలాగా మా జనరేషన్ కూడా దాన్ని అర్థం చేసుకుని నెక్స్ట్ ఫ్యూచర్ దీనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా పిల్లలు తీసుకుంటే మా పిల్లలు ఫాలో చేసేంత విషయాలు నేను వెళ్ళట్లేదు. సో దే ఆర్ అప్ టు ద మార్క్. ఏ జనరేషన్ అయినా ఆ జనరేషన్ తగ్గట్టు దే ఆర్ అప్ టు ద మార్క్ అండ్ బాగా ట్రైన్ చేసుకుంటున్నారు. ఓకే. మీరు సోషల్ మీడియా బాగా యూస్ చేస్తారా సార్? లేదు, ఓన్లీ వాట్సాప్ మాత్రం యూస్ చేస్తాను. అవునా? సోషల్ మీడియా అసలు మీకు లేదు, నేను వెళ్ళను. అసలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దేంట్లో మీరు లేరా? లేదు, దేంట్లో లేదు, అకౌంటే లేదు మీకు అసలు? లేదు. మరి ఈ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వీటిల్లో ఈ మధ్య చాలా జరిగిపోతున్నాయి కదా, వీటి గురించి అసలు మీకు అవగాహన లేదా? వాట్సాప్లో న్యూస్లో చూస్తా కదా, ఓకే. సో అందులో తెలిసిపోతుంది. బట్ ఇన్స్టాగ్రామ్ ఇదంతా ఇంకా మా పాప చెప్తుంది, ఇన్స్టాగ్రామ్ పెట్టిస్తా డాడీ అని. పెట్టి దాని రెస్పాన్సిబుల్ ఉండాలి, కంట్రీస్ పంపించాలి అన్న దానివల్ల వద్దురా బంగారు, వెన్ ఐ గెట్ టైమ్ లెట్ మీ డూ ఇట్ అని ఆపేశాను. సో దిస్ ఈస్ ద రీజన్ అండి, మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో లేరు కాబట్టి మీ పేరు మీద గోళీల బిజినెస్ స్టార్ట్ అయింది. నేను ఫ్యాక్టరీ వెళ్ళేది నేను కదా, ఫ్యాక్టరీలు పెట్టింది మీరు కాబట్టి. ఫ్యాక్టరీ వెళ్ళి గోళీల బిజినెస్ చేసి నెలకు 3 కోట్లు సంపాదిస్తున్నాను. నెలకు 3 కోట్ల సార్? ఇంకెందుకు కదా సినిమాలు ఆపేయచ్చు కదా సార్. ఆ 3 కోట్లు ఆ సినిమా సంపాదించి సినిమా తీస్తారా? సినిమా తీస్తాం. నైస్. అయితే మీకు మీ బిజినెస్ మీద ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అవ్వలేదేమో? లేదు, ఇప్పుడే తెలియవస్తుంది. గోళీల ఫ్యాక్టరీగా పెద్ద పట్టించుకోరు. ఓకే, స్మాల్ స్కేల్ బిజినెస్. అసలు అడ్రస్ కూడా తెలియదేమో వాళ్ళకి, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రైట్ చేయాలి అన్న. అవును, బట్ ఇప్పుడు వేరే చెప్పించి చూస్తే ఎప్పుడు రైడ్ వస్తుందో. సార్, మీరు ఎప్పుడైనా అనుకున్నారా మల్టీ స్టారర్లో, ఇప్పుడు ఇప్పుడు సినిమా తీస్తే మల్టీ స్టారర్లో నాతో పాటు ఈ యాక్టర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక చిన్నది గ్లిమ్స్ రిలీజ్ చేశారు, కమల్ హాసన్ గారిది, రజనీకాంత్ గారిది. అది బ్లాస్ట్ అయిపోయింది అసలు. ఆ మ్యూజిక్ కానీ, వాళ్ళు రావడం కానీ, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్, ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఎవరు అన్న కాన్వర్జేషన్. అలాగా మీతో నా జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో ఈయనతో చేస్తే దట్స్ గోన్ బి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సినిమా అన్న కాన్సెప్ట్ ఏమన్నా మీకు అనిపించింది అది చూసినప్పుడు? అనిపించి సక్సెస్ వచ్చి ఇట్ గివ్స్ వే ఫర్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయిందంటే బైకర్, ఇంకా నెక్స్ట్ ఇంకా బెటర్మెంట్స్ వస్తాయి అన్నిట్లో, ప్రొడక్షన్ నుంచి, కాంబినేషన్ నుంచి. మీరు అనుకున్నారా అంటే వీళ్ళతో చేస్తే, ఈ యాక్టర్తో చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాస్ట్ అని? అందరితోనే ఎవరితో చేసినా వెల్ అండ్ గుడ్, ఇట్ విల్ బి నైస్. ఎప్పుడు చెయ్యకుండా ఇద్దరు కలిసి చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. బట్ 2 హీరోలు కలిసినా కూడా మెయిన్ హీరో సబ్జెక్ట్ బాగుంటే బ్లాస్టే. మీరు చూసుకోరా సార్? ఫర్ ఎగ్జాంపుల్ మీతో పాటు ఇంకొక సబ్జెక్ట్ మనం వింటాము, అందులో ఏదో తగ్గింది, అంతవరకే మనకు తెలుసు, కానీ దాన్ని రెక్టిఫై చేయడం మన పని కాదు కదా. ఎప్పుడో ఒకసారి ఫుల్ సాటిస్ఫాక్షన్లో సబ్జెక్ట్ దొరుకుతుంది, అప్పుడు ఇట్ విల్ బి ఫన్, ఇలా బైకర్ లాగా. సో ఇట్ విల్ డెఫినెట్లీ పే. ఎస్పెషలీ నచ్చిన సబ్జెక్ట్స్ అంతా సక్సెస్ అయ్యింది. సార్, నాకు చిన్నప్పటి నుండి మీ మూవీస్ చూస్తున్న దగ్గర నుండి నాకు ఒక డౌట్ ఉందన్నమాట. ద వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు, అంటే సినిమాలో గొంతు వేరుగా ఉంది, ఇక్కడ గొంతు వేరుగా ఉంది, 2 ఒకటి కాదా అని, అంటే అప్పుడు సినిమాలు అంటే అసలు ఏంటో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం అంటే ఇది కాదా అన్నట్లు అనిపించింది. ఈ మూవీకి స్పెషల్ గొంతే సాయి కుమార్ గొంతే. సాయి కుమార్ గారేనా? ఆయన బాడీ కంటే ఆయన వాయిస్ నా బాడీకి ఇంకా ఎక్కువ సూట్ అయ్యేలా అనిపిస్తుంది. అవును అవును. సో
అది వందే మాత్రంలో టి కృష్ణ గారు ఉమ్, స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు ఇంకా తెలుగు ఇంకా బ్యాడ్గా ఉంటుంది. ఉమ్, సో అప్పుడు ఆయన నేను పనికిరాను అని సాయి కుమార్ని మాట్లాడించారు. ఉమ్, అది చాలా బాగా సూట్ అయ్యింది. అవును. సో ఇమ్మీడియట్గా ఆయన ప్రతిఘటన సినిమా చేశారు, అందులోనూ సాయి కుమార్. ఉమ్, అలా అరుణ కిరణం, రేపటి పవర్లు అని ఒక్కొక్క సినిమా సాయి కుమార్ కంటిన్యూ అవ్వడం ఉమ్, ఇప్పటి వరకు సాయి కుమారే. ఉమ్. ఒకవేళ సాయి కుమార్ ఏదైనా వర్క్లో బిజీగా ఉంటే మీరు ఫోన్ చేసి మాట్లాడుతుంటారా ఈ సినిమాకి? సినిమా చూసి సాయి దగ్గర నుంచే నాకు ఫస్ట్ రిజల్ట్ వస్తుంది. ఉమ్, ఈ సినిమా ఫోన్ చేసి రాజ్ ఉమ్, మనం పాస్ అయిపోయాం ఉమ్, అన్నట్టు ఆయన మెసేజ్ ఇచ్చారు, ఉమ్, అమ్మ మాట్లాడారు. ఉమ్, సో డెఫినెట్గా ఈ సినిమా ఇట్ విల్ బీ ఎ సక్సెస్. బట్ ఎంత సక్సెస్ అనేది చూడాలి. యా సార్, మీరు ఆరిజిన్స్ అంటే మీ ఆరిజిన్ తమిళ్ సార్? లేదు లేదు, మీరు తెలుగు వారా తమిళ వారా? బార్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ తమిళనాడు. బట్ తెలుగు పీపుల్ మైగ్రేటెడ్ లాంగ్ బ్యాక్. కృష్ణదేవరాయ కాలంలో మేము మైగ్రేట్ అయిన వాళ్ళంట. మా మమ్మీకి గుంటూరు పక్కన, మా నాన్నగారికి చిత్తూరు, ఆంధ్ర, ఇది నెల్లూరు ఆ పక్కన. వాళ్ళ 4 fathers వచ్చిన ప్లేసెస్. ఓకే ఓకే. నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ 4 fathers అందరూ తెలుగు వాళ్ళు ఇక్కడ నుండి మైగ్రేట్ అయ్యి తమిళనాడులో వెళ్ళేసారు. ఓకే. సో అక్కడ తమిళనాడులో మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్. వెళ్ళే చోటంతా ఆయన ట్రాన్స్ఫర్ వస్తూ ఉంటుంది, స్కూల్స్ మారాల్సిన అవసరం ఉంటుంది. సో తెలుగు మీడియం అని తీసుకోవడానికి అవకాశం లేదు, ఓన్లీ చెన్నైలో ఉంది తెలుగు మీడియం. మా ఫాదర్ వచ్చి మఫ్సల్ అని అక్కడక్కడ పోస్టింగ్లో ఐ కుడెంట్ కంటిన్యూ ఇన్ తెలుగు మీడియం. సో నేను తమిళ మీడియంలో చదువుకున్నా. సో అందువల్ల రాయడం చదవడం రాదు. మా ఎవరికి రాదు, జీవిత మా పిల్లలకి ఇప్పుడు వస్తుంది. ఓకే సార్, యాక్టర్ డాక్టర్ కాంబినేషన్ అనేది చాలా అరుదు ఈ మధ్యకాలంలో. రీసెంట్గా అంటే హీరోయిన్స్లో మనం సాయి పల్లవి గారిని చూసాం. బట్ యు ఆర్ దేర్ ఎప్పటి నుంచో యాక్టింగ్, డాక్టర్గా చదివి యాక్టర్ సైడ్ వచ్చిన వాళ్ళు. ఈ రెండింటిని మేనేజ్ చేయడం అనేది. మా అమ్మాయి కూడా శివాని. ఒకసారి అది యాక్టర్ అండ్ డాక్టర్ ఫీల్డ్లో చూస్ చేసుకోవాలి అన్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా మీరు ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ యాక్టర్గా అడ్రస్ చేసినప్పుడు లేకపోతే డాక్టర్గా అడ్రస్ చేసినప్పుడు వాట్ మేక్స్ యూ ఫీల్ మోర్ ప్రౌడ్? యాక్చువల్లీ డాక్టర్గా మెచ్చుకుంటే అది ప్రాణాలకు సంబంధించింది కదా, ఇట్ విల్ బి మోర్ సాటిస్ఫైయింగ్. అండ్ ఇప్పుడు సినిమా బాగుంది అని చెప్పడం అది రెండు టాలెంట్ వేస్డ్. అవును, అది కూడా మన సంతోషమైన విషయం. ఒక అమ్మాయి మిడ్ నైట్ ఆస్మా ప్రాబ్లంతో వచ్చింది అన్నానగర్లో ఉన్నప్పుడు. అప్పుడు ఐ వాజ్ లక్కీలీ అమినోఫిలిన్ డ్రిప్ నా దగ్గర ఉండింది. సో నేను వెంటనే అమినోఫిలిన్ డ్రిప్ను వేసి అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చాను. అది వెంటనే తగ్గడం మొదలైంది, అమ్మాయి బెటర్ అయ్యింది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఎవ్రీ బర్త్డేకి నాకు కేక్, క్యాండిల్స్ పంపిస్తారు, అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తారు. ఇచ్చేసి వెళ్తుంది. అలా చాలా ఇయర్స్ జరుగుతూ ఉండింది మేము ఇల్లు మారేంత వరకు. మేము ఇల్లు మారిన తర్వాత సార్ మీరు ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్గా కెరియర్ స్టార్ట్ చేయకముందు ఎన్నేళ్ళు ప్రాక్టీస్ చేశారు సార్ యాజ్ అ డాక్టర్? నేను ప్రాక్టీస్ చేసింది హౌస్ సర్జెన్సీ పీరియడ్లో నా సీనియర్ క్లినిక్ వెళ్ళి కూర్చునేవాడిని. సో ఆ తర్వాత హౌస్ సర్జెన్సీ తర్వాత 1.5 years 2.5 years నేను ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్. మీరు యాక్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళారా సార్ ప్రాక్టీస్కి? వెళ్ళేవాళ్ళ? అయితే వాళ్ళు నాకు తెలిసి హార్ట్ అటాక్తో వస్తే వాళ్ళు ఇంకా నిజంగా అమ్మో నాకేంటి హీరో వచ్చి ఆపరేషన్ చేస్తున్నారు అనుకోని వాళ్ళకి ఇంకా హార్ట్ అటాక్ పెరిగిపోయి ఉంటుందేమో. లేదు, బాగా ప్రాక్టీస్ చేశాను. అంజిగరై అని ఒక ఎక్కువ డాక్టర్స్ ఉన్న ఏరియాలో నేను క్లినిక్ పెట్టాను. మిగిలిన వాళ్ళతో రూరల్ ఏరియాస్లో వెళ్ళి, మఫ్సల్ వెళ్ళి, విలేజెస్ వెళ్ళి పెట్టారు నా క్లాస్మేట్స్ అంతా.
నేను 40 డాక్టర్స్ ఉంటే ఏంటి, మనం పెడదాం ఆల్ ద సేమ్. ఇది యాక్టర్ అయిన తర్వాత, డాక్టర్ అయిన తర్వాత డాక్టర్ అయిన తర్వాత అని పెట్టాను. పెట్టితే ఆ 40 డాక్టర్స్లో నేను వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ లిస్ట్లో వచ్చేసా. వావ్. సో అక్కడ పక్కన ఉన్న ఒక డాక్టర్ పేర్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ క్లినిక్ రన్ అవ్వకుండా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు మీ వల్ల. అండ్ ఇంకొక డాక్టర్ 22 ఇయర్స్గా ప్రాక్టీస్ చేసిన డాక్టర్ 80% పేషెంట్స్ అంతా నాకు వచ్చేసారు. తర్వాత నేను సినిమా వెళ్ళిపోయాను కదా, తర్వాత ఆ డాక్టర్ దగ్గర మళ్ళీ పేషెంట్స్ వెళ్తే ఆయన తిట్టేవారు, మీరు సినిమా డాక్టర్ ఉన్నాడు కదా, అక్కడ వెళ్ళండి, ఎందుకు వచ్చారు ఇక్కడ అని ఆయన తిట్టేవారంట. వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు, మీరు ఎందుకు సార్ ఇలా వెళ్ళిపోయారు, ఇప్పుడు మాకు మంచి డాక్టర్ లేరు అన్నట్టు. మీరు యాక్టర్ అయ్యాక ప్రాక్టీస్ చేశారు అంటే హీరో అయిపోయాక కూడా ప్రాక్టీస్ చేశారా సార్? చేశారా? అప్పుడు పేషెంట్స్ మిమ్మల్ని చూసి షాక్ అయ్యేవాళ్ళు కదా. అంటే ఒక సినిమా బిగినింగే, అప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను అనేది అందరికి తెలిసిపోయింది. సో నేను ఎప్పుడప్పుడు క్లినిక్ వెళ్తానో అప్పుడంతా వస్తారు. అంతకుముందు ఎలా వస్తారంటే అమ్మాయిలు వస్తారు వాళ్ళకి ఏమి ఉండదు, వచ్చి సార్ నాకు హెడేక్ సార్ అంటారు. ఏంటి ఏమి అడిగితే అన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు, సార్ మీరు యాక్టర్లా ఉన్నారు కదా, సినిమాలు యాక్ట్ చేయొచ్చు కదా అని అంటారు. నాకు మనసులో చాలా సంతోషం, కానీ నేనేం చెప్పను, ఓకే ఓకే అండి అని. అలా చాలామంది నన్ను చూడ్డానికే వస్తారు, వచ్చి 10 రూపాయలు ఇచ్చి ఈ మాట అనేసి వెళ్తారు. అప్పుడు 10 రూపాయలు. ఓకే, సూపర్ సార్. సార్ కమింగ్ టు బైకర్ మూవీ అనగానే మీరు కనిపించిన వెంటనే, సో మాకు టీజర్ ఇప్పుడు రైట్ నో టీజర్ వరకే వచ్చింది కాబట్టి దాన్ని బట్టి మాకు అర్థమైందంటే యువర్ ట్రైనింగ్ శర్వానంద్ గారు. సో మీరు బైక్ రేసర్కి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనర్గా ఉన్న రోలు అనగానే మీకు ఏమైనా భయం వేసిందా, మేబీ నా చేత కూడా స్టంట్లు అవి చేయిస్తారేమో అని? భయం లేదు, చేపిస్తే చేసేవాడిని. వావ్. ఐఎమ్ గుడ్ ఇన్ బైక్ ఆల్సో. సో అలాంటి వచ్చిన అవకాశాలు చేశాను, కానీ ఇంకా ఫుల్గా ట్రైన్ చేయడం అదంతా ఇందులో ఎక్కువ లేదు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే, సో నో రిస్కీ థింగ్స్ అండ్ ఆల్. నో రిస్కీ థింగ్స్, యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇనఫ్ అన్నట్లు. శర్వానంద్ గారికి ఫుల్ రిస్కీ థింగ్స్ అన్నీ, బికాస్ ఆయనే కదా రేజర్. అండ్ ద ఎక్స్ప్రెషన్ దట్ యూ గేవ్ ఇన్ ద టీజర్ సార్, ఆయన వచ్చి అయిపోయింది అన్న తర్వాత మీ వైపు ఇలా చూస్తే మీరు జస్ట్ వెనక్కి తిరిగి ఆయనకి ఏం రెస్పాండ్ అవ్వకుండా అలా వెళ్ళిపోవడం అనేది, దట్ వాస్ సో అంటే ఇంటెన్స్ ఉందన్నమాట. ఆ రెస్పాండ్ అవ్వకపోవడం ఇంటెన్స్ ఉంది, ఓకే చూద్దాం నెక్స్ట్ ఏంటి అన్నది, దట్ వాస్ సో ఇంటెన్స్. ఓకే ఓకే, అంత అర్థమవుతుందంటే హ్యాపీ. సారీ, అంత అర్థమైందంటే పర్వాలేదు మనం. ఎస్, people also will understand the same thing kada. Then the curiosity వస్తుంది. సార్ మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్గా అందరికీ బాగా సుపరిచితులు అనమాట. ఆ టైటిల్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు కానీ, బట్ ఇంట్లో కూడా అలాగే ఉంటారా సార్? ఇంట్లో ఉండరు, ఆబ్వియస్గా ఉండరు, ఎందుకంటే ఇంట్లో ఫిమేల్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి యూ కాంట్ బి యాంగ్రీ యంగ్ మ్యాన్. అలా కాదు కానీ ఎవ్రీబడి, మా పిల్లలు, నా కూతుళ్ళు ఇద్దరు నన్ను చిన్న పిల్లోడు లాగానే చూసుకుంటారు, జీవితాన్ని అలాగే చూసుకుంటారు. సో అసలు యాంగ్రీగా ఉండడానికి ఛాన్సే లేదు. అప్పుడు కూడా ఎప్పుడైనా నాకు కోపం వస్తుంది, అది నా తప్పే, మీ తప్పకి మీ కోపం వస్తుంది. ఆ తర్వాత నేనే వచ్చి ఫీల్ అయ్యి సారీ చెప్పాల్సిన అవసరం ఉంటే చెప్పేస్తాను. డిడ్ యు ఎవర్ ఫీల్ సార్, అంటే ఇంట్లో ఆడవాళ్ళ సామ్రాజ్యం ఎక్కువైపోయింది, వీళ్ళ డెసిషన్లు ఎక్కువైపోయినాయి, నా వైపు మాట్లాడే గొంతే లేదు ఇంట్లో అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు గొంతు లేదు, నాకు సపోర్టివ్గా ఇంకో మగ గొంతు లేదు ఇంట్లో అని అలా ఎందుకు అనిపిస్తా? అదే నన్ను పిల్లోడులాగా చూసుకున్నప్పుడు ఏం ఉండదు. సార్ ఇప్పుడు శివాని, శివాత్మిక, దే ఆల్ గ్రోన్ అప్,
వాళ్ళ కెరియర్లో కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు ఇద్దరు. డెసిషన్స్ అనేవి ఇప్పుడు ఒక స్కోప్ ఉంది, మూవీ ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి లేకపోతే రోల్ గురించి డిస్కస్ చేసుకోవడం, దే నో ద క్రాఫ్ట్ నో. సో ఇప్పుడు డిస్కషన్స్ అనేవి జరుగుతాయా ఏదైనా మూవీ యాక్సెప్ట్ చేసే ముందు ఇంట్లో? లేదు, అలా డిస్కషన్స్ మాలో జరగదు. కానీ శివాని శివాత్మిక సబ్జెక్ట్ విని వాళ్ళకి నచ్చి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ అమ్మకి చెప్తారు ఇలా ఇలా అని. అంతే తప్ప నేను తెలుసుకోవడం కూడా ఉండదు. నేను సినిమా వచ్చినప్పుడే చూడడం, రెడీ అయిన తర్వాత వాళ్ళ సినిమా చూడడం తప్ప అంతకుముందు అవుట్లైన్ మాటల్లో మాట్లాడేటప్పుడు అవుట్లైన్ తెలుస్తుంది కానీ డీటెయిల్ థింగ్స్ అంటే వాళ్ళ మమ్మీతోనే, వాళ్ళ మమ్మీతో వాళ్ళ పిల్లలు మాట్లాడుకుంటారు. ఓకే సార్, మీ విషయానికి వస్తే సార్, చూసింగ్ యువర్ రోల్స్, నా రోల్స్ నేనే చూస్ చేసుకుంటాను. కానీ నాకు జీవిత సపోర్ట్ ఉండాలి దానికి. అంటే ఎలాగా? అంటే సబ్జెక్ట్ బాగా వచ్చి బాగుంది, నేను చేయొచ్చు అని అనుకుంటున్నాను, జీవితం నీకేం అనిపిస్తుంది, నేను చేయొచ్చు కదా, చేస్తే సక్సెస్ అవుతుంది కదా అని అడుగుతాను. అప్పుడు నాకు నచ్చితేనే జీవితం కూడా నచ్చిపోతుంది. సో కొన్ని సినిమాలు నచ్చని సినిమాలు నేను జీవితాన్ని కూడా చెప్పి అడుగుతాను. బట్ మోస్ట్ ఆఫ్ ద ఈ తలకాయ నొప్పిత బాగలేదని చెప్పాను అనుకోండి ఒక సబ్జెక్టు, వచ్చిన డైరెక్ట్ నన్ను తిట్టుకుని వెళ్తారు. సో అందువల్ల నేను సబ్జెక్టు వినను, జీవితం వింటది, జీవిత దగ్గర నుంచి నేను వింటాను అని. ఈ కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తారు కదా, వాళ్ళకి నో అని చెప్పలేక జీవితాన్ని వినమంటాను. వినమని జీవిత వచ్చి 1 hour వినిందంటే అది 10-15 నిమిషాలు నాకు షార్ట్ చేసి చెప్తుంది. నాకు నచ్చిందంటే నేను మళ్ళీ వింటాను, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేయి అంటాను. చెప్పి జీవితాన్ని తిట్టుకుని వెళ్తారు. మీరు అట్లా డైవర్ట్ చేసేసారా? నాకు తెలిసి మీరే డైవర్ట్ చేస్తారు సార్. ఇప్పుడు అంటే నార్మల్గా చూసే జనాలు వాళ్ళందరికీ జీవిత గారు అంటే జీవిత గారు, రాశి గారు, ఇట్స్ అంటే అది 2 పదాలు కాదు అన్నట్లు మా అందరికి అనిపిస్తాయి. కానీ ఈ బిహైండ్ స్టోరీ ఇదనమాట. అవును, అంతా నిందలంతా జీవిత పైగా మంచి పేరంతా నేను చూసుకుంటా. అది తెలిస్తే జరుగుతుంది, తప్పదు. సార్, ఈజ్ దర్ ఎనీ అంటే ఒక 1 week నా పనులు నేనే చేసుకుంటాను జీవిత గారు లేకుండా, లేకపోతే పిల్లల సహాయం లేకుండా అని మీరు అనుకుంటారా? అసలు అనుకోగలరా అలాగా? అయ్యో, 1 hour జీవితం లేకపోతేనే అల్లాడిపోతాను. 1 week సంగతి తర్వాత జీవితం లేకపోతే నాకు బోర్ ఎప్పుడు ఉండాలి. వెదర్ షీ పార్టిసిపేట్స్ విత్ మీ ఆర్ నాట్, షీ షుడ్ బి అరౌండ్ మీ. ఓకే సార్, మీ ఇంట్లో మీకు ఏ వస్తువులు ఎక్కడ ఉంటాయో తెలుసా? తెలీదు. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టవలే కావాలి అనుకోండి, ఒక వైట్ టవల్ కావాలి, మీరు మీ రూమ్లోకి వెళ్ళి మీరు తీసుకోగలరా? అదంతా తీసుకోగలుగుతాను, రొటీన్ థింగ్స్ అంతా ఓకే. మిగిలిన అకౌంట్స్ ఇచ్చే డాక్టర్ అయినప్పుడు నుంచి అప్పుడు వచ్చిన ఇన్కమ్ అంతా తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేస్తాను. తర్వాత నా తమ్ముడికి ఇచ్చాను నా యాక్టింగ్ ప్రొఫెషన్ స్టార్ట్ అయినప్పుడు. తర్వాత జీవిత ఇచ్చాను. అలా వెళ్తుంది కానీ నేను అకౌంట్స్ నేను చూడను. సింపుల్గా ఉంటారు అంతే. చదువుతాను, మెడిసిన్ బాగా ఇష్టం, అది చదువుతాను. మన ప్రొఫెషన్ సినిమా ప్రొఫెషన్ చాలా ఇష్టం కాబట్టి డైలీ జిమ్ వెళ్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఫిట్గా ఉంటాను. సార్, ఇప్పుడు కరెంట్ జనరేషన్ డైరెక్టర్స్, కొత్తగా వచ్చిన డైరెక్టర్స్లో మీకు బాగా నచ్చిన డైరెక్టర్? ఇప్పుడు అభిలాష్ రెడ్డి గారు చాలా బాగా నచ్చారు. వాళ్ళ క్రాఫ్ట్, ఆయన వర్క్ స్టైల్ వచ్చి ఇట్ విల్ బి ఆల్వేస్ సక్సెస్ఫుల్. ఆయన చూడండి, ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉంటారు. ఎందుకంటే ఈ నోస్ సినిమా మేకింగ్, ఆయన డైరెక్షన్ చాలా బాగా అర్థమయ్యి ఆయన చేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర చెప్పారు చాలామంది, బాగుంది సినిమా అని చెప్పిన వాళ్ళంతా ఓ మాట కొత్త రాజశేఖర్ని చూస్తున్నాము అని అంటున్నారు. సో ఆ కొత్తతనం అలా చూస్తున్నాము అన్న మాట వచ్చిందంటే అభిలాష్ రెడ్డి.
ఈవెన్ సర్వానంద్ గారు అంత కష్టపడి అంత చేసి ఆయనని తయారు చేసింది ఆయన్ని అభిలాష్ రెడ్డి గారే. ఇలా అలా ఉండాలి అని ఆయనను వెరీ ఫిట్నెస్ ఫ్రీక్ సర్వానంద్ గారు. సో ఆయన చేసే సినిమాలో కూడా ఆయన హార్డ్ వర్క్ చూపించుంటారు చూడండి. అవును సార్, ఎగ్జాక్ట్లీ. సార్ మీది సందీప్ రెడ్డి గారిది ఒక ఫోటో చూశాను నేను. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మీరు కలిసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే ఈజ్ దర్ ఎనీ ప్రాజెక్ట్, అంటే మీరు కలిసి వర్క్ చేసే స్కోప్ ఏదైనా? ఏమి ఇప్పట్లో లేదు, కలిసాము మొన్న ఆయన బర్త్డే రోజున మా ఇంట్లో కలిసాము. ఓకే. కలిసి ఆయన ఇది ఏమి రెడ్డి అర్జున్ రెడ్డి చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, రాజశేఖర్ గారు మీ సినిమాలతో కూడా నాకు ఇన్స్పిరేషను అర్జున్ రెడ్డికి శేషు అండ్ ఓంకారం ఈ 2 సినిమాల నుంచి నాకు వచ్చే ఇన్స్పిరేషన్ అన్నా కూడా ఈ అర్జున్ రెడ్డిలో వాడాను అన్నట్టు చెప్పారు. వావ్. అంటే యాక్చువల్ యాంగ్రీ యంగ్ మ్యాన్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగ మూవీ వస్తే ఇంకెలా ఉంటుందో. అర్జున్ రెడ్డిలో మనం అగ్రెషన్ అది చూసాము, బట్ యు ఆర్ నోన్ ఫర్ దట్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అని. మీ ఇద్దరు కాంబినేషన్లో మూవీ వస్తే ఇట్స్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. సందీప్ వంగారెడ్డిని చూసినప్పుడు అడగాలి ఖచ్చితంగా. ఎప్పుడు ఆయన మనసులో ఉంటే వచ్చేస్తారు, ఆయన మనసులో ఇంకా నేను రాలేదు. ఆ క్యారెక్టర్ ఆయన తోచాలి, వీళ్ళు బాగుంటారు అని ఆయన వాళ్ళని క్యాస్ట్ చేస్తారు. అండ్ ఈజ్ గుడ్, ఈజ్ వెరీ గుడ్. గ్రేట్ సార్. దిస్ మూవీ రిలీజింగ్ కరెక్ట్గా సమ్మర్ టైంలో రిలీజ్ అవుతుంది. బైకర్ అనగానే యంగ్స్టర్స్ అందరినీ బాగా అట్రాక్ట్ చేసే మూవీ కాన్సెప్ట్ ఇది. సో సమ్మర్కి రిలీజ్ అవుతుంది, అందరు పిల్లలందరూ కూడా కొంచెం టీనేజర్స్ వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి వాట్ యూ వాంట్ టు టెల్ దెమ్? అయ్యో, వాళ్ళందరూ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆఫ్టర్ లాంగ్ టైం నాకు సినిమా రిలీజ్ అవుతుంది, అది బైకర్. అది మీరు కొత్త రాజశేఖర్ని చూడబోతున్నారు. అండ్ ప్రతి ఒక్కరు నన్ను కలిసినప్పుడు ఏమంటారు, సార్ మా మమ్మీ డాడీకి కూడా మీరంటే చాలా ఇష్టం, మా మమ్మీ డాడీ మీ సినిమాలు ఎక్కువ చూస్తుంటారు అని అంటారు. సో మీరు కూడా ఇక నుంచి మమ్మీ డాడీయే కాదు నాకు కూడా మీరందరూ కలిసి థియేటర్కి వెళ్ళి నా సినిమా April 3rd రిలీజ్ అవుతుంది, దయచేసి చూడండి. చాలా ఎదురు చూస్తున్నాను నేను, చాలా వెయిట్ చేసి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా. బాగా కష్టపడి బాగా కష్టపడి అది బెటర్ వర్డ్. సో చేసిన సినిమా మీరందరూ చూడండి సార్. అలాగే నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్యాక్టరీ, గోళీల ఫ్యాక్టరీ లాంటివన్నీ పెట్టాలనుకుంటే అలా పెట్టేయకుండా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే మేము అందరం వస్తాము, మేము అందరం కలిసి పెట్టుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఇట్స్ ప్లెజర్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఇన్ని 100 సినిమాలు చేసిన యాక్టర్ తోటి కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడడమే ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక బుక్ చదివినంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. గ్రేట్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.